యూరోపియన్ యూనియన్ 28 దేశాలు ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళు సహకారం అందించుకోవాలి. ఒక దేశంలో సరుకును ఇంకొక దేశంలో ట్యాక్స్ లేకుండా అలౌ చేస్తారు. యూరోపియన్ యూనియన్ మొత్తం మీద ఒకటే ట్యాక్స్ ఉంటుంది, వేరు ట్యాక్స్లు ఉండవు, దేశానికి ఒక ట్యాక్స్ టైప్లో. అది సిస్టమ్. ఇప్పుడు ట్రంప్ అంటే అమెరికా కూడా అందులో భాగం కాబట్టి అమెరికా సరుకులు అక్కడైనా యూరోప్ సరుకులు అక్కడైనా ట్యాక్సులకి వేరే ఏముండదు, అంతా ఒకటేగా ఉండేది. ఇప్పుడు ట్రంప్ దాని మీదనే బతికిన అమెరికా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద ఒక దెబ్బ ఏంటయ్యా అంటే యూరోపియన్ యూనియన్ వస్తువుల మీద కూడా 25% ట్యాక్స్ వేస్తాడట, టారిఫ్స్ వేస్తాడట. భారత్ మీద వేస్తాను, చైనా మీద వేస్తాను, కెనడా మీద వేస్తాను, ఇట్లా వరుసపెట్టి వేసుకుంటూ వస్తున్నాడు. ఫైనల్గా ఏమవుతుంది, ఇది యూరోపియన్ యూనియన్ నుంచినేమో ఇన్కమింగ్ సంపాదిస్తుంది అమెరికా, అదే యూరోపియన్ యూనియన్ని ఎదగనీయదు, అదే యూరప్ దేశాలు ఎదగనివ్వదు. దానికి సాక్ష్యం ఇప్పుడు యూయూ మీదన టారిఫ్స్ అనేది.